అందరికీ నమస్కారం. వేదిక్ శ్లోకాస్ మీకు స్వాగతం పలుకుతున్నది. మహాభారతం పార్ట్ 11 కంటిన్యూషన్. అలా అడిగిన అంబకు భీష్ముడు ఇలా సమాధానం ఇచ్చాడు. అదేమిటమ్మా అలా అంటున్నావు? అవును నాయనా, ఈ వంశోన్నతికి నీకు సంబంధం లేదా? నన్నేం చేయమంటావో చెప్పమ్మా. ఈ కురువంశానికి మిగిలిన ఆశాజ్యోతివి నీవు. నా మాట మీద నీకు గౌరవం ఉంటే ఆగిపోయింది సత్యవతి. నీవు పెళ్లి చేసుకోవాల్సిందే భీష్మ అని అనబోయింది. అదెలా సాధ్యమమ్మా అని అన్నాడు భీష్ముడు. అలా కాని పక్షంలో వంశాభివృద్ధి కోసం ఆపద్ధర్మంగా నీ మరదళ్ళు అంబికా అంబాలికలకు పుత్రదానం చేయి. ఇది తప్పు కాదు, పురాణ వేద ధర్మ సమ్మతం. తల్లిగా నా ఆజ్ఞ ఇది. కురువంశోద్ధరణ కోసం నీ నియమాన్ని సడలించుకోక తప్పదు. అమ్మా, అకలంక బ్రహ్మచర్యాన్ని వ్రతంగా పాలిస్తున్న నన్ను క్షోభ పెట్టకమ్మా. నన్ను నియమభ్రక్షుణ్ణి చేయకమ్మా. తల్లి చేతులు పట్టుకొని దీనంగా అన్నాడు భీష్ముడు. అయితే కురువంశం అంతరించవలసిందేనా? తల్లి, ధర్మ విధులైన పండితుల్ని పిలిపించి ఆలోచించాను. ఆర్యధర్మ సమ్మతమైన మార్గం ఒకటుంది. పాపరహితుడు మహాజ్ఞాని అయిన కర్మ బ్రాహ్మణ సంపర్కంతో పతివిహీనులైన స్త్రీలు వంశోద్ధరణ కోసం పుత్రుల్ని పొందవచ్చు. ఇది ధర్మసమ్మతం అంటూ ఎన్నో ఉదాహరణలు చెప్పాడు భీష్ముడు. సత్యవతీదేవి ఆలోచనా మగ్నురాలైంది. నాయనా భీష్మ, నీవు నాకు పుత్రుడవే కాదు, తండ్రి వంటి వాడవు. ఎవరికీ తెలియని రహస్యం నీకు చెప్తున్నాను అంటూ పరాశర వృత్తాంతాన్ని, వ్యాసుని పుట్టుకను వివరించి చెప్పింది. వేదవ్యాస మహర్షిని మనసులో ధ్యానించింది. వెంటనే వ్యాస మహర్షి దర్శనం ఇచ్చారు. తల్లికి నమస్కరించాడు. ఎన్నో సంవత్సరాలకు కన్న కొడుకును చూచిన సత్యవతి కుమారుని గుండెలకు హత్తుకుంది. తేజో సంపన్నుడైన వ్యాస మహర్షికి భీష్ముడు నమస్కరించి ఆదరించి గౌరవించాడు. వ్యాసునికి సత్యవతి విషయమంతా వివరించి చెప్పింది. సావధానంగా విన్నాడు వ్యాస మహర్షి. అమ్మా, కురువంశ సముద్ధరణకు నీవనుభవిస్తున్న తపనకు నేను అర్థం చేసుకున్నాను. నీ కోడళ్ళు అంబికా అంబాలికలకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాను. నియమంతో 1 సంవత్సరం ఈ వ్రతాన్ని ఆచరించి పరిశుద్ధులైన తర్వాత వారిద్దరిని పుత్రప్రాప్తి నా వల్ల కలుగుతుంది. గుణవంతులు ధర్మ విధులైన పుత్రులు పుట్టి కురువంశాన్ని ఉద్ధరిస్తారు. అలా కాదు కుమారా, నా వల్లనే కురువంశానికి ఆపద వచ్చిందని అనుదినమూ బాధపడుతున్నాను. ఇంకా సంవత్సర కాలం ఈ బాధను ఇలాగే భరించలేను అన్నది సత్యవతీ దేవి దిగులుగా, ఆతృతగా. వ్యాసుడు సరేనమ్మా, నీ కోరిక ప్రకారమే జరుగుతుంది అన్నాడు. ఋతునాతలై ఉన్న అంబికా అంబాలికలకు విషయమంతా చెప్పింది సత్యవతి. ఇష్టం లేకున్నా వంశరక్షణ కోసం అంగీకరించారు ఇద్దరు. ఆనాటి రాత్రి వ్యాస మహర్షి అంబికాశయ మందిరానికి వెళ్ళారు. జడలు కట్టిన వెంట్రుకలు, నల్లని దేహము, మెడలో పూసలు, శరీరమంతా బూడిద ఇవన్నీ చూసిన అంబిక జుగుప్సతో కళ్ళు మూసుకున్నది. మరురోజు రాత్రికి అంబాలికా మందిరానికి వెళ్ళాడు. శరీరం నిండా అంటి ఉన్న బూడిదను, వ్యాసుని వేషధారణను చూచి భయంతో పారిపోయింది అంబాలిక. వ్యాసమహర్షి తల్లి సత్యవతిని కలుసుకొని తపోవనానికి వెళ్ళడానికి అనుమతి కోరాడు. ఉత్తమ సంతానాన్నే ప్రసాదించావు కదా నాయనా అని అడిగింది సత్యవతీదేవి. అమ్మా, నన్ను చూచి అంబిక భయంతో కళ్ళు మూసుకుంది. ఆ కారణం చేత అంబికకు అంధుడైన పుత్రుడు పుడతాడు. అంబాలిక నా రూపం చూచి భయంతో రక్తవిహీని అయి పారిపోయింది. ఆమెకు పాండురోగం కలవాడు జన్మిస్తాడు. ఏ విధంగా జన్మించినా కురువంశాన్ని నిలుపుతారు. సత్యవతి బాధపడింది. అంధుడు, పాండురోగి అయిన మనుమలను ప్రసాదించావా పరమాత్మ అనుకుంటూ వ్యాసమహర్షిని సాగనంపింది. ఒక శుభముహూర్తంలో అంబిక గుడ్డివాడైన ధృతరాష్ట్రుని కన్నది. అంబాలిక తెల్లని దేహంతో పాండు వ్యాధి కల పాండురాజును కన్నది. అంగవికలుడు, రోగిష్టి మనుమలను చూచి బాధపడింది సత్యవతి. తరువాత సత్యవతి మరలా వ్యాసుణ్ణి రంపించింది. అంబికకు జాత్యంతుడైన పుత్రుడు పుట్టాడు కాబట్టి
ఆమె ద్వారా మరలా ఇంకొక పుత్రుణ్ణి ప్రసాదించవలసిందిగా కోరింది. తల్లి మాటకు కట్టుబడి సరేనన్నాడు వ్యాసుడు. అంబికను మరలా సిద్ధం చేసింది సత్యవతి. అందచందాలకు మాత్రమే విలువనిచ్చే అంబిక సత్యవతికి తెలియకుండా దేహదారుఢ్యంలో తనలాగే ఉండే ఒక దాసిని సిద్ధం చేసి తన ఆభరణాలతో అలంకరించి శయన మందిరానికి పంపింది. అలా పంపిన విషయం సత్యవతీదేవికి తెలిసిందా లేదా? కామెంట్ చేసేయండి.